నేను ఏటికెళ్ళ పడతా నువ్వేమో ఒట్టు మీద ఉంటావు. నేను చచ్చిపోతా లేకపోతే పెళ్ళి అయినాడు. అదేనయ్యా, నీవే నా యొక్క దేవుడవు. హరి ఈ కీకారుని కూడా పుట్టాలి. ఈ పుట్టలో మాత్రం నేను ఉసురు పెట్టుకొని తిరుగుతున్నాను. నేను ఎత్తేసేదాన్ని ఉంటే ఇదివరకు ఏం పడుతున్నా స్వామి. విని దెబ్బలు కొట్టా నేను భరించిన. పరమ పాపిష్ఠుడా, అది దరిద్రుడా, నీ ముఖం చూడా అని చెప్పన్న మాట పడ్డానయ్యా. ఏదో నీ మాట నమ్మకలేదు. ఏం చేస్తావు? శ్రీ మా విష్ణుమూర్తి, ఈ జన్మం ఎందుకు పుట్టించావయ్యా? ఎందుకు ఈ జన్మం పుట్టించావు స్వామి? ఈ ఆడ జన్మ పుట్టి ఇది నాకు పరీక్షణ, అగ్ని పరీక్షణ. ఇది శ్రీహరి పరమేశ కాశీకయ్యా. ఈ కాశీలో తిరుగుతున్నాను. ఈ కాశీ దాటామంటే అది సరస్వతి, భద్రాచలము, పుణ్యక్షేత్రము, బుద్ధుడు, ఇంకా తీర్థయాత్ర బాగా దిగినది స్వామి. ఇప్పుడే కూతురు నడువులేరి పొద్దున మొత్తం నడువులేరి పోయేటట్టున్నాయి యాత్ర తిరిగితే. దానికి నేనేం చేయలేదు స్వామి. నా తల మీద కూర్చున్నావు కదయ్యా, నేను కింద నడుస్తున్నా, నీకేం బాధ? అవును, మాట్లాడుకుంటా చేతులు ఇచ్చి పెట్టావు, కింద పడతా. నేనంత దౌర్భాగ్యం కాదు స్వామి. నీ పతియే పరమేశ్వర చెప్పని తీసుకొని వెళ్తున్నాడు మహాముని. పరమేశ్వరాన్ని ఈ గతి తెచ్చినావు. దానికి నేనేం చేశానయ్యా? అందరు పెళ్లి చేసినట్టు భగవంతుడు నా పెళ్లి చేశాను. నేను పెట్టే మరి మేము భూషణం పోయింది, రుద్రాక్షణ పేరు నా మీద. నేను పెట్టే పితాంబరం పోయింది, కాషాయ వస్త్రం ఇచ్చిన. ఏం చేయాలి? దేవా దేవా రాతనా దేవా, ఇది నా రాత ఏమి రాత స్వామి? ఈ వయసులో వరుణ్తో కాపురం చేసి బతికే వయసు ఇది. కానీ ఈ పుట్టికే మోసే వయసు స్వామి నది. సుమతి, నన్ను పుట్టుకలు ఎత్తుకొని నువ్వు ఏడుస్తున్నావైతే మరి ఇంత బాధ నీకెందుకే? నెత్తి మీద ఎత్తుకొని ఏడుస్తున్నావు. తీసుకుపోయి నన్ను ఏడని ఎత్తాయి, నేను చచ్చిపోతాను, ఇంకో చేసుకోరుకో. ఈ మాట ఎన్నదానికన్నా మరణించిందే మేలు. మాట మాటకు నిందనే. మరి ఎందుకు ఎడుతున్నావు? మొగడంటే సంతోషం ఉండాలి. నేను ఎత్తుకపోతున్నాను. నేను తిడుతున్నానా? నేను ఒక మాట కాని మాట అంటున్నానా? రౌద్రం గారు నీళ్ళు సుఖదామన్న తాగారు. నీళ్ళు తాగుతేమన్నావు ఒక రాక్షసి, నువ్వు పెరుగుతాము, నువ్వు ఇట్లా వంక పెడుతున్నట్టు. ఇది ఏది స్వామి? దేవమా పరిస్థితి ఎవరు రావద్దయ్యా. ఈ సుమతి పడి భరిస్తుంది. కానీ ఇంకొక ఆడదైన పడితే ఈ ప్రపంచంలో ఉండపోవు. అతని తోటి మాత్రం కాపురం చెయ్యపోవు. పతి కుష్టి వ్యాధి, మన దీని ఒట్టి ఉండా 1000 ఆది, గుళ్ళు, రక్తము, పురుగులు కుల ఆడుతున్నాయి.
అతను అన్నం కలిపితే అన్నం తినమంటే నేను తింటున్నా. ఇంత అగ్ని పరీక్ష ఆడదానికి పెట్టినట్టే ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు ఇది పూర్వక్షిత రాతనా నా రాత పాడునా నా రాతన తండ్రిది. ఈ రాత రాసిన దానికన్నా పుట్టినట్టు సంచని మీరు. ఈ ఆడదానికి ఈ జన్మానికి ఈ రాసేవా ప్రపంచం ఎంతో మంది ఆడివారు ఉన్నారు. కానీ నా అంత పాపిస్తూ రాత ఈ సతీ సుమతి రాసినంత రాత ఈ మనిషి రాయలేదు. ధరణి ఇంతవరకు అదృష్ట దేవత ఉన్నప్పుడు అన్ని మంచి జరుగుతాయి. కానీ ఇది ఏం రాతనది ద్రవ్యమానే